హరీష్ రావు కేటీఆర్ మార్గంలోనే రేవంత్ రెడ్డి నడుస్తున్నాడు. ఈ బీఆర్ఎస్ పార్టీ ఏ ట్రాప్కి అయితే తెరలేపుతా ఉంటుందో ఆ ట్రాప్లోనే వీళ్ళు పడిపోతూ ఉండరు. సింపుల్. అధికార పార్టీ అయి ఉండి ప్రతిపక్షాన్ని ఆటాడించే కార్యక్రమాలు మనం చూసాం, కానీ ప్రతిపక్ష పార్టీ అయి ఉండి అధికార పార్టీని ఒక ఆట ఆడుకుంటుంది. ఓ లెక్కని చెప్పుకోవాలంటే ప్రతిపక్ష పార్టీని ఎదుర్కొనే దమ్ము కూడా సరిపోలేకపోతుంది ఈ అధికార పార్టీకి. కేసీఆర్ ని జైల్లో పెడదని చెప్పేసి కాళేశ్వరం కమిషన్ పెట్టిర్రు. ఆనాడు తెలంగాణ సమాజంలో ఉన్న ప్రజలందరూ ఏకమయ్యేసరికి నరేంద్ర మోడీ గద్దెలే వణికిపోయినాయి కేసీఆర్ ని ముట్టుకోవాలంటే. ఆ తీరుగా కేసీఆర్ ని ముట్టుకోవడం ఆషామాషి ముచ్చట కాదు. మనం ఎట్లాగో పరిపాలన చేయడానికి రాలే, ఉన్న రోజులు దోచుకుని పోదాం అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఓ మంచి డీల్ ని సెట్ చేసుకుంది. ఈ డీల్ సెట్ చేసుకున్న విషయంలో మీకు తెలియాల్సింది ఏంది మిత్రులారా అంటే, ఈ తెలంగాణ ప్రజానికం తెలంగాణ పైన వీళ్ళు చేస్తున్న ద్రోహం ఈ రోజు కన్నెపల్లి పంప్ హౌజులు కానీ కాళేశ్వరం నీళ్లు కానీ ఈ రోజు ప్రజలకు విడిచిపెట్టాలి. రంగనాయక సాగర్ నింపండి, కుండపోచమ్మ సాగర్ నింపండి, చెరువులు నింపండి, బోరుల్లో ఉన్న భూగర్భ జలాలు నింపండి అని చెప్పేసి హరీష్ రావు గారు విత్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తోటి, కేటీఆర్ గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తోటి బ్రహ్మాండమైన ప్రజల్లోకి అది చేస్తూ ఉంటే, ప్రజల్లో ఇది చేస్తూ ఉంటే ఇక్కడ మనకి ఏం జరుగుతుంది మిత్రులారంటే, కంప్లీట్గా హరీష్ రావు కేటీఆర్ చెప్పినట్టుగానే వీళ్ళు చేస్తున్నారు తప్ప వీళ్ళకు స్వతహాగా చేయడానికి ఏం లేదు, ఏది కూడా లేదు. ఏం చేయాలని అర్థం కాక ఒకరేమో ఢిల్లీకి పారిపోతుర్రు, మరి కొందరేమో దేవాదుల ప్రాజెక్టు కాడికి పోతుర్రు. అంతా సతమతమవుతున్నారు, గజిబిజి అవుతున్నారు అంతా. అసలు ఇది చేయాలి అది చేయాలని చెప్పేసి పర్టికులర్గా వాళ్ళకంటే ఏది లేదు, ఆగమాగమవుతుర్రు అంతా. ఆగమాగం అవ్వుకుంటూ సరిగమ పదనిసనే మొత్తం ఇక ఘోరమైన పరిస్థితి అయిపోయింది ఈ యొక్క తెలంగాణ సమాజంలో. అయితే మీరు వినొచ్చు మిత్రులారా, సర్కార్ మెడలు వంచిన బీఆర్ఎస్, పాలమూరు కేసీఆర్ పంపునకు మళ్ళీ వెట్రన్, ఎటకేలకు తల వంచిన రేవంత్, నీళ్ళెక్కడ పోయాలన్న చోటే నింపుతున్న వైనం, ప్రాజెక్టు ఎత్తిపోతలకు ప్రభుత్వం సన్నాహాలు, 2.5 ఏళ్లుగా పాలమూరుపై కక్షగట్టి పడావు, భూసేకరణ చేయలేదని బీఆర్ఎస్ పై నిందలు, నీటిని ఎత్తి ఎక్కడ పోయాలని రేవంత్ వ్యాఖ్యలు, ప్రాజెక్టును పూర్తి చేయాలని బీఆర్ఎస్ ఉద్యమం, కరువు నేపథ్యంలో కళ్ళు తెరిచిన ప్రభుత్వం, కేసీఆర్ ఆన్ చేసిన పంపులకే మరోసారి వెట్రన్, ఇప్పటికైనా నీళ్లు నింపండి, కేసీఆర్ హయాంలోనే పూర్తయిన పంపులు కక్షతో కాంగ్రెస్ పడావు పెట్టింది, పాలమూరు రంగారెడ్డిపై దృష్టి పెట్టండి నిరంజన్ రెడ్డి. ఇక మీరు చూసుకుంటే ఇదే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం అనేది అత్యంత కీలకమైంది. జూరాల, భీమా, నెట్టెంపాడు, కల్వకుర్తి అన్ని కలిపితే ఒకెత్తు, పాలమూరు ఎత్తిపోతల పథకం ఒకెత్తు. ప్రాజెక్టుతో 90 టీఎంసీల నీరు వినియోగించుకోవచ్చు. ప్రాజెక్టులను పూర్తి చేసి నికారంగా 26 లక్షల ఎకరాలకు నీరు అందుతుండే. 27,000 కోట్ల ఖర్చు పెట్టిండ్రు, పంపులు లిఫ్టులు పెట్టిండ్రు. తప్పు చేసిందేం లేదు, అసలు భూసేకరణ చేయలేదు. భూసేకరణ చేయకుండా ఎట్లా పూర్తవుతుంది? రిజర్వాయర్లో సమస్యలు అట్లనే ఉన్నాయి. ఇవేం చేయకుండా రిజర్వాయర్లో నీళ్లు నింపగలమా? నీళ్లు ఎత్తి ఎక్కడ పోయాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు చూసుకుంటే, ఆనాడే నెరవేరిన కళ 2.5 ఏండ్ల కిందటే ప్రారంభించిన కేసీఆర్, నేడు మళ్ళీ మొదలైన జలకళ తిరిగి ఆన్ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం. అయితే కన్నెపల్లి అంటే ఇక్కడ బీఆర్ఎస్ చెప్పినట్టుగానే వాళ్ళు చేస్తా ఉన్నారు. కన్నెపల్లిపై బేషాజారాలు వీడండి, మోటార్లు ఆన్ చేయండి, మేడిగడ్డకు ఏమైనా అయితే పూర్తి బాధ్యత మాదే, హెలికాప్టర్ లో సీఎం మంత్రులు పర్యటించాలి, మేడిగడ్డ, ఎల్లంపల్లి, మిడ్ మానేరును పరిశీలించాలి, మాజీ మంత్రి గంగుల కమలాకర్ డిమాండ్. రేవంత్ అంటే హిట్లర్ తుగ్లక్ కలయిక కేపీ వివేకానంద. అయితే మీరు చూడొచ్చు మిత్రులారా, ఇక్కడ మిడ్ మానేరు నింపేదెప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మిడ్ మానేరు పూర్తి నీటి నిల్వల సామర్థ్యం 27 టీఎంసీలు. 27 టీఎంసీల మిడ్ మానేరు యొక్క నీళ్లు, ఆ యొక్క కెపాసిటీ, స్టోరేజ్ కెపాసిటీ. అయితే మిడ్ మానేరు కూడా మొత్తం ఎండిపోయిన పరిస్థితి మనకు కనబడుతూ ఉంది. దేశం మొత్తంలోనే తెలంగాణ అతిపెద్ద నీటి నిల్వలు ఎక్కడ? దేశంలోనే. విన్నారా? ఇది దేశంలోనే. అట్లాంటప్పుడు గంట గొప్పగా చెప్పుకోండి అబ్బా, రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ గొప్పగా చెప్పుకోండి. కాళేశ్వరం మేమే కట్టినామని చెప్పుకోండి, కేసీఆర్ పేరు తీయకండి. ఎందుకని? తెలంగాణకున్న మంచి పేరును పొడగొడతా ఉన్నారు. ప్రధాన రిజర్వేర్లన్నీ సాధారణం కంటే 32% తక్కువగా ఉన్న నీటి నిల్వలు సిడబ్ల్యూసి నివేదికల్లో వెల్లడి. ఉమ్మడి జిల్లాలను కొల్లగొట్టిన ఏపీలో మాత్రం 21% జలాలు. దేశవ్యాప్తంగా 10 ఏళ్ల కనిష్టానికి తక్కువగా నిల్వలున్నట్టు వెల్లడి. పశ్చిమ మధ్య భారతంలోనే సాధారణ కంటే స్వల్ప అధికం జల సంక్షోభం అంచనా రాష్ట్రం. అయితే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన ప్రధాన టాపిక్ ఏంటంటే మిత్రులారా, తెలంగాణ రాష్ట్రంలో నీళ్ళని ఆంధ్రకు మళ్లించాలనే కుట్ర రేవంత్ రెడ్డిది. కానీ కేసీఆర్ ఊరుకుంటాడా? తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరిగితే నా ప్రాణమైన పర్వాలేదు కానీ
శత్రువులతోటి కొట్టడానికి నేను ఏ రంగమైనా నేను ఉద్యమం చేయడానికి సిద్ధం అని చెప్పేసి ఆనాడు కేసీఆర్ బయటికి వెళ్ళి 1:19 మాట్లాడితే పాయింట్లు తడుచుకొని ఇద్దరు నీళ్ళని దొంగసాటున గుంటినక్క ఏం నక్క అది ఈ పక్క రాష్ట్రంలో ఉన్న గుంటినక్క నీళ్లు దొబ్బుకపోదామని చెప్పేసి కర్ణాటకలతోటి ఒప్పందాలు చేసుకొని మన రాష్ట్ర సీఎం తోటి ఒప్పందం చేసుకొని కేసీఆర్ ఉన్నప్పుడేమో కనబడకుండా ఏ బోరియల్లో దాక్కున్నాడో కూడా తెలియదు. ఈరోజు కేసీఆర్ ఫామ్ హౌస్లో ఉన్నాడని చెప్పేసి గుంటినక్క మెల్లమెల్లగా తెలంగాణ మీద పెత్తనం చెలాడడానికి వస్తూ ఉంది. మెల్లమెల్లగా తెలంగాణ మీద పెత్తనం చెలాయించడానికి వస్తూ ఉంది. అంటే మీరు ఇక్కడ అర్థం చేసుకోవచ్చు, తెలంగాణ సమాజం, తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ ప్రభుత్వం ఇవన్నీ ఒక వాటర్ కన్జర్వేషన్ సిస్టమ్ ఏర్పాటైనప్పుడు ఈరోజు భారతదేశం సలాం కొడతా ఉంది. నరేంద్ర మోడీ గారు కేసీఆర్ యొక్క ఈ వాటర్ కన్జర్వేషన్ యొక్క కార్యక్రమాన్ని చూసి, ఈ వాటర్ కన్జర్వేషన్ యొక్క వ్యవహారాన్ని చూసి నరేంద్ర మోడీ గారు డైరెక్ట్ గా ఏవైతే కేసీఆర్ పెట్టిన స్కీములు ఉన్నాయో ఆ స్కీములే ఇక్కడ ఈయన పెట్టిండు, నరేంద్ర మోడీ పెట్టిండు. అంటే ఎంత గొప్ప కార్యక్రమాలు మీరే వినండి, ఎంత గొప్పటి కార్యక్రమాలు, ఎంత గొప్పటి అద్భుతమైన చరిత్రలు. ఇది చూస్తే మనకి ఒకటి అర్థమైపోతుంది, ఏది లెక్క ఏది కథ అనేది మనకు క్లారిటీగా అర్థమైపోతుంది. సో నేను ఇక్కడ ఏమంటున్నా అంటే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ చేసిన ఒక్కటి చెప్తా అబ్బా, అదే హరీష్ రావు కేటీఆర్ ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇది పోయించారు. ఇది పోయించేసరికి ఏం చేయాలని అర్థం కాక ఈ కాళేశ్వరం వల్ల మన కాంగ్రెస్ పార్టీ కుర్చీలే కదిలిపోయేటట్టు ఉన్నాయి. ఎట్లా చేసినా సరే మనం ఈ కాళేశ్వరం నీళ్ళని ఆపుదాం అని చెప్పేసి వీళ్ళు నానా తంటాలు పడి ఆగడగా పరిగెత్తుకుంటూ పోయి అక్కడ సమ్మక్క సారక్క దగ్గర ఉన్న ఆ నీటి ఎత్తిపోతలను ఆన్ చేసుడు, పాలమూరుకి సంబంధించిన ఆ పంపులు ఆన్ చేసుడు చేస్తే ఈరోజు ప్రజల గొంతు తడిపే కార్యక్రమాలు జరుగుతూ ఉంది. ఇక దీన్ని చూసుకొని కొందరు చదువు ఉన్నోళ్ళు దద్దమ్మలు, చదువురాని దద్దమ్మలు తుమ్మిడి హెట్టి దగ్గర గతంలోనే ఎందుకు గట్లే అని చెప్తా ఉన్నాడు. తెలంగాణ 14 ముందు అసలు ఈ బరాజుల గురించి మాట్లాడే సోయి కానీ సబ్జెక్ట్ కానీ ఎవరి దగ్గర లేదు, ఎవరి దగ్గర సబ్జెక్ట్ సోయి ఎవరి దగ్గర కూడా లేదు. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక వీళ్ళంతా చదువుకున్న వాళ్ళు వీళ్ళే పెద్ద ఇంజనీర్ లెక్క మాట్లాడుతూ ఉన్నారు. కూలకు ముందే కూలిపోయిందని, కట్టక ముందే కట్టలేమని చెప్పేసి ఇట్లాంటి డ్రామాలు పాల్పడతా ఉంది. ఒకరోజు కేసీఆర్ బయటికి వెళ్ళబోతున్నాడు. ఇక కేసీఆర్ బయటికి వెళ్ళినాడు కథ వేరుంటది, ఎవరు ఊహించలేని కథ అయితే ఉండబోతుంది. తెలంగాణ సమాజాన్ని ఒక రేంజ్ లో తీసుకెళ్లే మార్పు అయితే మొదలు కాబోతుంది.